అనిల్ గారు ఇక్కడ నేను కథ గిద ఏం ఊహించను కానీ నేను ఒకటి అడుగుతా మిమ్మల్ని. సార్ మేము అడిగింది ఒకటి చెప్పి మీరు అడగండి సార్. అదే చెప్తా. మేము అడిగిన దానికన్నా ఏదో ఒకటి చెప్పి అడగండి. భగవంత్ కేసరిలో జైలర్ చచ్చిపోతే ఎస్ఐ చచ్చిపోయినట్టు బ్రేకింగ్ వేసిన అనిల్ రావుపూడి ఈ సినిమాలో పక్కన ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టుకొని అట్లాంటి తప్పులు చేయకుండా ఈ సినిమా తీస్తున్నారు. మీరు ఇంకా మర్చిపోలేదు అది. అసలు సమస్యలు ఎందుకు అసలు ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి సార్, ఎన్ని సమస్యలు ఉన్నాయి నాకు అర్థం కాల. ఇదేగా సినిమా మీరు కాదు, న్యూస్ బులెటిన్ లో జైలర్ బదులు ఎస్ఐ రాసావంట, అది మర్చిపోరా మీరు? 1 year అయింది సార్ మూర్తి గారు. అదేంటి, అది నా తప్పు కూడా కాదు, కింద జైలర్ బదులు ఎస్ఐ రాశారు, ఆయన ఇంకా గుర్తుపెట్టుకుని అడుగుతున్నారు. మై గాడ్. సార్ అనిల్ గారు నాకు 2 అనుమానాలు. దిల్ రాజు గారు ఇదంతా ఫిట్టింగ్ పెట్టి కథలని చెప్పి ఆయన మనసులో మీరు మా సినిమాలు బాగున్నాయని బాగాలేదని అంటారు కదా, బాగా అయ్యిందిలే మీకు, మీ క్రియేటివిటీ మీరే చూసుకోండి అని ఆనందిస్తున్నారేమో అని ఒక అనుమానం. ఇంకొక అనుమానం ఏంటంటే మొత్తం కథలన్నీ కలెక్ట్ చేసుకుంటారు, మాకు ఏదో ప్రీ రిలీజ్లో గిఫ్ట్ అంటారు, మీరు ఇప్పుడు 15 కోట్లు 20 కోట్లు పెట్టి ఆ కథలతో సినిమాలు తీసేస్తారని ఒక భయం ఉంది. ఖచ్చితంగా మీరు చెప్పిన కదా మీకు గుర్తుంటుంది, మీ క్రెడిట్ మీకు ఇస్తాం, కావాలంటే రెమ్యునరేషన్ కూడా ఇస్తాం. అదే ఐడియా, కదే చెప్పాలి వెంకట్ గారు, కదే చెప్పాలి. కదే అండి. అంటే నాకు గతంలో ఓ సినిమా చూశాను, జీవిత ఖైదీ అని, శోభన్ బాబు గారిది. అందులో కూడా జయప్రద జయసుధ గారు, శోభన్ బాబు గారు ఎస్ఐ, జయప్రద గారేమో పోలీస్ ఎక్స్ లవర్, జయసుధ గారేమో వైఫ్. ఈ ముగ్గురు సేమ్ క్యారెక్టర్స్ ఇవి. కాకపోతే దాంట్లోనేమో జయప్రద గారు చనిపోతారు, సీరియస్గా అది క్లైమాక్స్. ఇందులో మీరు ఫన్గా చూపిస్తున్నారేమో నాకు అదే. కాకపోతే అంటే ఆ క్యారెక్టర్స్ చూసినప్పుడు 3 క్యారెక్టర్స్ కూడా జీవిత ఖైదీ ఆ సినిమా క్యారెక్టర్సే నాకు ఇక్కడ వచ్చినాయి. సేమ్ క్యారెక్టర్స్ సేమ్ మొత్తం అది అలా అయితే అనిపించింది. ఫన్ను సీరియస్ అది. మీరు కథ చెప్పలేదు, నాకు ఆ క్యారెక్టర్స్ నాకు క్యారెక్టర్స్ చెప్పారు. ఓకే ఓకే, డన్. ఓకే.